హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం మనం అనుకున్నవన్నీ జరగాలని, మంచి జరగాలని కోరుకుంటూ, అలానే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం నేనైతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. ఇంకా ఈ సంవత్సరం ఎలా ఉంది అని అనుకుంటే, ఈ సంవత్సరం కూడా నాకు షష్టగ్రహ కూటమి ఏదో అంటండి, అది యాడ్ అయింది. నేనంటే జాతకం నమ్ముతావా అంటే కొంత నమ్మాలండి, తప్పదు. ఎందుకంటే మనకి జరిగేవి కూడా అలాగే ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇంక అందుకని నమ్మాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ఉగాది పచ్చడి నేను ఈ విషయం కోసం మళ్ళీ నేను మాట్లాడతానండి. ముందు ఉగాది పచ్చడి మేము ఏ స్టైల్లో చేస్తున్నామో చెప్పేస్తాను. కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం. అంటే మొత్తం అన్నీ కూడా సంపాలల్లో వేస్తారనమాట. ఇవి బాగా అంటే పసుపట్టు పళ్ళు అంటారు కదా, అవి వేసుకుంటున్నాము. పసుపట్టు పళ్ళు వేస్తామండి. ముందు అయితే వేపు వేసాము, తర్వాత మామిడికాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయలు అయితే బాగా పుల్లగా ఉన్నాయన్నమాట. తర్వాత బెల్లం తురిమి వేసాము. తర్వాత ఇవి అరటిపళ్ళు, పసుపట్టు పళ్ళు ఒక అర డజన్ వేసామండి. వేసిన తర్వాత చింతపండు, కొత్త చింతపండు అన్నీ కొత్తవే తీసుకోవాలండి. మనకి వేప పువ్వు అనేది అప్పుడప్పుడే వస్తుంది కనుక కొత్త పువ్వు అనమాట. అలానే మామిడికాయ కూడా అప్పుడే దిగుతుందండి, కొత్తది. కొత్త బెల్లం తీసుకోవాలి, కొత్త చింతపండు, అలాగే అరటిపళ్ళు మనం ఎలాగా తీసుకుంటాం కనుక అరటిపళ్ళు మేమైతే 5 కలుపుతామండి. అసలు 6 కలుపుతాము. దీనిలో వేపిన శనగపప్పు కూడా వేస్తారు, కానీ మేము వేయలేదండి ఈసారి. 5 కలిపేసి బాగా ప్రసాదం అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఇలా చేత్తోనే కలుపుకుంటే బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఎవరిని కూడా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఎవరి విధానం వాళ్ళదండి. అంటే ఇవి మనం ఉగాది పచ్చడి తినేటప్పుడు అన్నీ కలసి ఉండాలన్నమాట. నిన్న కొంతమంది మాకు ఉగాది పచ్చడి అది ఇచ్చారు. అది కొంతమంది ఏంటంటే కొంత నోట్లో వేసుకుని చేదే ఉందండి, ఎక్కువ అంటే వేప ఎక్కువ వేసినట్టున్నారు. తర్వాత ఇంకొకరు ఇచ్చారంటే పానకం చేసినట్టు అయ్యిందనమాట. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు, ఎవరిని ఏమీ అనకూడదని తప్పట్టకూడదు. కాకపోతే మనం అయితే ఇలా చేసుకుంటాము. ఈ చేసే విధానం అయితే అందరికీ నచ్చుతుందండి. కొత్త వాళ్ళకి కూడా ఇస్తే కూడా చాలా బాగుందన్నారు. నాకైతే మాత్రం ఇలాగే ఇష్టం అండి. మా అమ్మగారు అయితే ఇలాగే చేస్తారు, చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఈరోజు మనం ఉగాది కనుక ఏదైనా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉగాది ఇంకా మాకు ఇంట్లో అయితే మొత్తం క్లీనింగ్ అంతా కూడా చేసామండి. నిన్న ఏమో మొత్తం అంతా, నిన్న అంటే ఉగాది ముందు రోజు ఈవినింగే మొత్తం పూజ సామాన్లన్నీ తీసుకొచ్చాము. తీసుకొచ్చేసరికి పువ్వులు అన్నీ తీసుకొచ్చేసరికి మనకి ఇంట్లో కావాల్సిన పూజ సామాన్లన్నీ 10:30 అయ్యిందండి ఇంటికి వచ్చేసరికి. 10:30 నుంచి ఇంకా ఇంటికి మాప్ పెట్టుకోవడం, ఇవన్నీ క్లీనింగ్లు, మామిడి తోరణాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇంట్లో నైట్ పడుకునేసరికి 2:30 అండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాము. ఇదిగోండి సేమియా పాయసం అయితే ఇలా చేసామన్నమాట. తర్వాత ఇంకా పులిహోరకి అయితే రెడీ చేస్తున్నాము. పులిహోర ఏంటంటే ఫస్ట్ నిమ్మకాయ పులిహోర చేసిద్దాం అనుకున్నామండి, పెడదాం అనుకున్నాము. కానీ తర్వాత సరే కొత్తగా మామిడికాయలు వచ్చాయి కదా అని చెప్పేసి మామిడికాయల తురుముతోనైతే మామిడికాయ పులిహోర చేద్దామని మొత్తం మామిడి తురుము అంతా రెడీగా పెట్టుకొని, మాది కుక్కర్ చిన్నదండి. ఫస్ట్ ఒక 1.5 గ్లాస్ పెట్టేసి రైస్ వంపేసి తర్వాత ఇంకా 1.5 పెట్టామన్నమాట. ఫస్ట్ ఏంటంటే అందరికీ నలుగురికి ఇచ్చుకుంటాం కదా, అందుకనే ఒక గ్లాసున్నర అయితే మాకు సరిపోద్ది. కానీ అందరికీ ఇచ్చుకోవాలంటే ఇంకో గ్లాసున్నర ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పి పెట్టాము. అలానే ఇంకా ముందుగానే వేడన్నంలోని పచ్చిమిర్చి చీలుకలు చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసేసేయాలండి. తర్వాత కరివేపాకు కూడా పచ్చిది వేయాలండి, కొంచెం క్లీన్ చేసి కడిగిన తర్వాత. అది వేసిన తర్వాత ఇలా అన్నంలోనైతే వేడన్నంలోని మొత్తం అంతా లోపలికి లోపలికి పెట్టేయాలి. ఆ ఫ్లేవర్ అంతా రైస్ అంతా పడుతుందన్నమాట. సాల్ట్ వేసేద్దాం అనుకున్నామండి, కానీ ఈ సగం రైస్ వేసామనుకోండి సగం రైస్కి అంతా బాగా వేడి మీద పట్టేస్తుందని చెప్పేసి ఆ కుక్కర్లో కూడా రైస్ అయిపోయిన తర్వాత రెండాట్లకి కలిపేద్దామని చెప్పేసి ఉన్నాను. అయితే రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే దీనిలోని వేసేసి సాల్ట్ వేసేసుకుందాము. మీకేంటంటే కలిపే విధానం చూపించామనుకోండి రేపు పొద్దున మనం ఏదైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అలానే ఇక్కడైతే పులిహోరకి అయితే పోపు పెట్టేస్తున్నాం అనమాట. ఇలా అన్నీ వేసి పసుపు పొడి కూడా దీనిలోనే వేసేస్తామండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసి. ఇదైతే మాత్రం ఇంగువ అండి. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేమైతే ఆచి ఇది వాడతామండి ఎక్కువ. ప్రతిదాన్ని సాంబార్లో కానీ దేనిలో కూడా ఆచి ఇంగువ వాడతాం అనమాట. మాకు చాలా ఇది నచ్చుతుంది. ఇంకొక ఇంగువ కొన్నా మాకు అంతగా నచ్చదండి, అలా ఉంచేస్తాను తప్ప. ఇగోండి ఇంకో రైస్ కూడా ఉడికిన తర్వాత దీనిలో వేసేసి ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసామండి. మనకి క్వాంటిటీ అనేది మనకి తెలుస్తుంది అనమాట, ఎంత వేసుకోవాలి ఎంత లేదనేది. దాన్ని బట్టి 3 స్పూన్లు సాల్ట్ వేసి మొత్తం అన్నం అంతా కొంచెం బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ కలిసే వరకును ఎందుకంటే ముందు వేద్దామని చెప్పాను కదా ఎలా ఉంటుందని. మొత్తం అంతా అన్నం కలియబెట్టుకోవాలండి. ఇలా చేత్తోనే కలపాలండి. రైస్ అయితే చాలా వేడిగా ఉందన్నమాట, ఇంకా చేయి కాలుతుందని చెప్పేసి గరిటతోనే కలుపుతున్నాము. ఈలోపు పోపు కూడా మనకి చల్లారుతుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. ఇదైతే మామిడి తురుము అండి. మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. నాకు ఎక్కువ మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం అండి. నేను మామిడికాయ పప్పుకు కూడా అని చెప్పేసి కాయలు ఎక్కువ తీసుకొచ్చాను. కానీ వెంటనే పులిహోర చేద్దాం అన్నప్పటికీ ఇంకా దీనిలోకే చేసేసామన్నమాట. నెక్స్ట్ మామిడికాయ పప్పు చేస్తాం కదా, అప్పుడు చూపిస్తానండి మేము చేస్తా ఎలా చేసుకుంటామండి. నాకు చాలా ఇష్టం అనమాట మామిడికాయ పప్పు అంటే. ఇంకా ఈ సీజన్ వచ్చిన తర్వాత ఉగాది తర్వాత ఎక్కువగా అలాగే చేసుకుంటాం అన్నమాట. అలానే పులిహోర తర్వాత మేము పులిహోర, పాయసం, తర్వాత ఉగాది పచ్చడి, పూర్ణాలు కూడా చేసామండి. పూర్ణాలు ఎలా చేసామన్నది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ పూర్ణాలు ఏంటంటే శనగపప్పు పూర్ణాలు కాదండి, అలాగే సూజీ రవ్వ పూర్ణాలు కాదు. మేమైతే మా ఆంధ్ర సైడ్ బూర్లు అంటాము, ఇక్కడ అందరూ కూడా పూర్ణాలు అంటారు కొంతమంది. అందుకనే నేను ఎవరికి ఎలా అన్నది చెప్తున్నాను క్లియర్గానా. ఇక్కడైతే మాత్రం పోపు కూడా కొంచెం చూసుకొని వేసేసుకోవాలండి. అన్నం అంతా మొత్తం ఆడుతురు అంతా కలిసినట్టు కలుపుకుంటున్నాం అన్నమాట. అలానే ఇంకా మనం ఏదైతే పూర్ణాలకి రెడీ చేసుకుందాం అనుకున్నామో అది పెసరపప్పు పూర్ణాలండి. పెసరపప్పు కొబ్బరి కలిపి చేస్తాం అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఒక 2 days వరకు ఉంటాయి అన్నమాట, పాడవు. ఎలా అంటే అవి పెసరపప్పు అనేది మనం ముందుగా నానబెట్టి గ్రైండర్లో వేసి రుబ్బేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ పెసరపప్పు ఏదైతే రుబ్బామో ఆ రుబ్బిన పెసరపప్పు అయితే ఇడ్లీ లెక్కన మనం ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరికి ఉడికించేసేయాలండి. మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటాం అలాగే సేమ్ అనమాట. ఉడికించుకున్న తర్వాత నేను మిగతాది ప్రాసెస్ అయినప్పుడే మీకు చెప్తానండి. దేనికోసం ఏంటనేది మీకు క్లియర్గానా. ఇక్కడైతే పులిహోర అయితే బాగా కలిసిందండి. మొత్తం అంతా మేము నైవేద్యం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. మేము చేసిన క్వాంటిటీ అయితే మాత్రం. నేను ప్రతిదీ కొంచెం వీడియో తీసుకుంటానండి. ఎందుకంటే నాకు వీడియోస్ తీయడం వల్ల ఏంటంటే అమ్మ ఊరు వెళ్ళినా ఏదైనా ఎక్కడికైనా దూరంగా వెళ్ళినా సరే కొంచెం మేము చేసుకోవడానికి ఒకవేళ తినాలనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు చేయడానికి కూడా బాగుంటుంది. మా అమ్మగారి స్టైల్లో అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మేమైతే మాత్రం చిన్న ఇది స్టార్ట్ చేసామండి. అది మీకు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇదైతే మాత్రం నెయ్యి వేసి మొత్తం ఆ ఇడ్లీ అన్నది వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఓపెన్ చేసేసుకోవాలండి. ఇప్పేసి మొత్తం ఇలా చేసేసుకోవాలి. చేసిన తర్వాత దీనిలోని కొంచెం నెయ్యి పోసామన్నమాట. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది, విడివిడిగా అవుతుంది. దానిలోని ఇంకా మేము షుగర్ వేసాము. తర్వాత కొబ్బరి అండి, 3 వేసేసుకొని మనం షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇంకా ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలండి. చుట్టేసిన తర్వాత ఇంకా ఉండల్ని మనం రౌండ్గా చుట్టుకొని పెట్టేసుకొని తర్వాత దాన్ని పూర్ణాలకి మినపరుబ్బు అయితే ముందుగానే మనం చేసేసి రుబ్బుకొని పెట్టుకుంటాం కదా, ఆ రుబ్బుని అయితే మనం ఆ రుబ్బులాగే ఉంచేసామనుకోండి బూర అనేది దగ్గరగా అయిపోతుంది అనమాట. ఆ రుబ్బుని కొంచెం బీట్ చేయాలండి. బాగా బీట్ చేసామనుకోండి
దానివల్ల బూరె అయితే ఇలా పొంగినట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. మేమైతే వీటిలో తిని సోడాలు అలాంటివి ఏమి వేయమండి. అలా వేసినా మేము తినలేము కూడా, మాకు నచ్చదు. అందుకు మనం ఏదైనా న్యాచురల్ పద్ధతిలోనే చేసుకుంటాము. అయితే ఇదైతే మాత్రం ఉండలు చుట్టుకుంటున్నాము. నాకు ఈ మధ్య ఏంటంటే పోయిన సంవత్సరం బాగాలేదని చెప్పాను కదండి, ఆ టైంలోనే కొంచెం లాస్ట్ దగ్గర వస్తుంది అనేటప్పటికి యాక్సిడెంట్ అయిందండి. దానివల్ల ఏంటంటే కొంచెం బాడీ అంతా ముడుకుల్లో అయితే బాగా చెక్కేసాయి, బాగా దెబ్బలు వచ్చేసాయి. తర్వాత ఈ నెక్ దగ్గర నాకు ముందు ఆల్రెడీ చిన్న స్పైన్లోని అంటే నెక్ షోల్డర్ దగ్గర చిన్న ఇది ఉంది కదా, దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువైంది. తర్వాత రైట్ హ్యాండ్ మణికట్టు దగ్గర బాగా ఎక్కువగా అంటే హ్యాండిల్ అనేది నేను ఎక్సలేటర్ మీద ఉండడంతో పడ్డాను కదండి, దానివల్ల అది ఇలా మోపడం వల్ల హ్యాండ్కి మిడిల్ ఫింగర్ దగ్గర బాగా వాపు ఎక్కువైపోయి అది మూమెంట్ అస్సలు చేయలేకపోతున్నాను అనమాట. ఎక్కువ మిడిల్ ఫింగరేనండి, మిగతా అంతా బాగానే ఉంది. ఇగోండి ఇలా చాలా గట్టిగా బీట్ చేసామనుకోండి, మనకి బూరి పూర్ణం అనేది బాగా ఎక్కువగా మనకి ఉబ్బుతుంది అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే మనం ఇది వేసేసిన తర్వాత ఇది బాగా బీట్ చేసి ఇది ముంచేసి మనం ఆయిల్లో వేయించి తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత రౌండ్గా ఉబ్బుగా వస్తాయి అన్నమాట. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నా హ్యాండ్ విషయం చెప్తున్నానండి, హ్యాండ్ అసలు మూమెంట్ చేయలేకపోతున్నాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్స్రే తీయించుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లోపల ఏం విరిగిందో ఏంటో తెలియదండి, వాపులా ఉంది, చాలా పెయిన్ వచ్చేస్తుంది. తర్వాత నేను ఈ సంవత్సరం ఏదైనా బాగుంటుందేమో అనుకుంటే సంవత్సరం ముందుగానే నాకు షష్టగ్రహ కూటమి అని చెప్పేసి నా రాశిలోకి వచ్చిందనమాట. ఇంకా దీనిలోనైతే నాకు హెల్త్ ఇష్యూస్ అనేది ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు. వెహికల్ మీద కూడా జాగ్రత్తగా వెళ్ళాలన్నట్టు చెప్తున్నారు. ఎందుకైనా మంచిదండి, ఇంకా చెప్పేది ఏదైనా వెంటనే మంచిది. నేను అలా ఇప్పుడు కూడా ఎక్కువ వినను, మొండిగా ఉంటాను కనుక చిన్న తగిలించుకుంటుంటాను. ఏం చేస్తామండి, మనం అనుకుంటే అన్నీ కూర్చున్న దగ్గరికి ఏవి రావండి, మనం వెళ్తేనే వస్తాయి. ఇంకా దీనిలోనైతే మాత్రం నేను ప్రతిదీ మొండిగానే ఉంటానన్నమాట. ఇంకేం చేస్తామండి, ప్రతిదీ మనకు అనుకున్నట్టు జరిగితే ఇంకెందుకు, అనుకున్నట్టు ఏది జరగదు కదా. అందులోని నాది మహాజాతకం, అసలు ఏది కూడా అనుకున్నట్టు ఎప్పుడు జరగలేదు. ఇంకా నేను నా విషయానికి వస్తే మాత్రం ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయండి. మీకు నేను విషయం చెప్పాలన్నాను కదా, మేమైతే మాత్రం కొన్ని ఇలాగ పండగలకు కానీ దేనికైనా ఆర్డర్లు తీసుకుంటున్నామండి. బొబ్బట్లకు కానీ పూర్ణాలకు కానీ అరిసెలకి ఇలాంటివి చిన్న ఆర్డర్లు అయితే మేము చేసిస్తున్నాం అనమాట హౌస్ దగ్గరలో వాళ్ళకి. ఇంకా నేను ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి త్వరలోనే. తర్వాత నా ఛానల్లోనైతే మాత్రం నాది షాప్ ఉంది కదా, షాపు బేసిక్గా నేనైతే శారీస్ అయితే నేను వరలక్ష్మి వ్రతం ముందు మాత్రం నేను కొన్ని శారీస్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. నేను ఆల్రెడీ సేల్ అవుతుంది. నేను ఎక్కువగా క్వాంటిటీ అయితే మాత్రం వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను అనమాట. దాన్ని అయితే మీకు వీడియో రూపంలో మీకు చూపించి దాన్ని సేల్ చేద్దామని ఒక ఉద్దేశం ఉంది నాకు. తర్వాత ఏంటంటే నేను లైవ్ చేద్దాం అనుకున్నానండి ఉగాది రోజు. నాకు నైట్ 2:30 అయిపోయింది, మార్నింగ్ ఎర్లీగా లేచా, మధ్యాహ్నం అస్సలు రెస్ట్ లేదండి, చాలా రెస్ట్లెస్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం తినేసి కాసేపు ఇలా పడ్డానంతే, నిద్ర పట్టేసిందండి. ఇంక పడుకుని పోతే సాయంత్రం ఎప్పుడో 6:30కి అలా లేచానమాట. ఇంక అందుకే మీకైతే నేను లైవ్ చేయలేకపోయాను. కానీ లైవ్ అయితే మీ అందరితో మాట్లాడాలని ఉందండి. లైవ్ చేసే ముందు నేను షార్ట్ వీడియో పెడతాను అన్నాను, అదొకటి నేను పెట్టలేదండి. దానివల్ల నేను లైవ్కి కూడా రాలేకపోయాను. 6:30, 7కి కూడా లైవ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకని రాలేకపోయాను. ఏం లేదండి, లైవ్కి రావడం వల్ల ఏంటంటే మీ అందరినీ నేను ఒకసారి మీట్ అయినట్టు ఉంటుంది. మనం మీట్ అంటే ఎక్కడో అవ్వలేం కదా అన్నట్టు అనమాట. ఒక ఎక్కువగా మనకి ఎక్కువ ఫ్రెండ్లీ బాండింగ్ అన్నది ఏర్పడుతుందని చెప్పేసి లైవ్కి వద్దామని నాకు ఉద్దేశం ఉంది. నేను లైవ్కి వస్తానండి. నేను లైవ్కి వస్తే మాత్రం తప్పకుండా ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను.
అలానే నా వీడియో ఏదైనా నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.